రెండేళ్ల క్రితం సూర్యాపేట మహిళా శిశు అభివృద్ధి శాఖ వారు మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న జ్యోతి అనే అభాగ్యురాలిని రక్షించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి ఆశ్రయమిచ్చారు. నా పేరు శైలజ. మేము సూర్యాపేట ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. మాకు ఉమెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ రావడం జరిగింది. ఏంటి అంటే గరడపల్లి మండల్ కీతవారిగూడెం విలేజ్లో ఒక మతిస్థిమితం లేనటువంటి ఒక ఉమెన్ ఇక్కడ ఉన్నది, మీరు రెస్క్యూ చేయండి అని మాకు కాల్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము రెస్క్యూ చేసి తనని తీసుకొని రావడం జరిగింది. సో మనం లాంగ్ టర్మ్ షెల్టర్ కోసం మనకు ఇక్కడ అమ్మ నాన్న పుణ్యక్షేత్రానికి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. శ్రీ పుణ్యలింగేశ్వరుని దయతో జ్యోతి అద్భుతంగా తన గతాన్ని, తల్లిదండ్రుల వివరాలను గుర్తు తెచ్చుకుంది. ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా ఆమెను తీసుకువెళ్లేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. కూతురును చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. మా పాప 2 సంవత్సరాలు అవుతుంది మెంటల్గా అబ్సెంట్ అయ్యి, మరి ఎంతో ఇక్కడ చౌటుప్పల్లో ఏరియాలో అమ్మా నాన్నల అనాథాశ్రమాలు ఇక్కడ ఉందండి. అక్కడికి నా కూతుర్ని ఎవరు తీసుకెళ్లారో తెలీదు. మెంటల్గా అబ్సెంట్ అయిన నా కూతురికి కూడా మంచి ఆరోగ్యంగా ఉంది. మరి తలలో గాయాలు ఇవన్నీ కూడా ఎంతో ఇదిగా ఉన్న నా కూతుర్ని జ్యోతిని మరి ఎంతగానో ఇక్కడ ఉన్న డాక్టర్లు వైద్యం చేసి నా బిడ్డని మరి ఒక ఆయుష్ పోసి బ్రతికించారు. అలాగే మెంటల్ అబ్సెంట్ నుంచి కూడా మరి మెడికల్తో నా కూతుర్ని బాగు చేసి నాకు అప్పగించారు. నేను చాలా బాధపడుతున్నానండి. వాళ్ళందరికీ కూడా చూసి ఇక్కడ అంత సౌకర్యంగా జరుగుతుందండి. ఆ బిడ్డలకి భోజనంలో కానీ బట్టలు వస్త్రంలో కానీ అన్న ఆహారాలు పెట్టి వారిని పోషించుతున్నారండి. నాకు అందుకు చాలా సంతోషంగా అనిపించిందండి. నిన్ను సామాన్యంగా అసలు నమ్మను, ఇక్కడ నా కళ్ళతో చూసిన తర్వాత నేను చాలా సంతోషిస్తున్నానండి. వెళ్లే ముందు జ్యోతి తన తోటి అభాగ్యులకు వెళుతున్నానంటూ సంతోషంగా చెప్పి కన్నవారితో ఆనందంగా ఇంటికి పయనమైంది.